అందరికీ నమస్కారం అండి. శివ ఇన్ఫో హబ్ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా ముఖ్య సమాచారం ఏంటంటే, లేటెస్ట్‌గా జరుగుతున్నటువంటి పెన్షన్ రీవెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిందండి. అయిన వాళ్ళందరికీ కూడా నోటీసులు అనేది జారీ అవ్వడం జరిగింది. గ్రామ మరియు వార్డు సచివాలయ పరిధిలో మీకు పెన్షన్ ఎవరైతే ఇస్తున్నారో ఆ యొక్క సచివాలయ సిబ్బంది మీకు ఆ నోటీసులు అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా ఇస్తున్నారండి. అది ఈ నెల 25వ తేదీ వరకు కూడా ఈ ప్రాసెస్ జరుగుతుంది. అవకాశం ఉన్నంత వరకు మీరు ఎవరైతే పెన్షన్ సంబంధించిన నోటీసులు వచ్చాయో వాళ్ళందరూ కూడా వికలాంగులు లేదా దివ్యాంగులు అందరూ కూడా మీ యొక్క నోటీసు మరియు మీ యొక్క సదరం సర్టిఫికేటు రీసెంట్‌గా మోడిఫికేషన్ చేసినటువంటి సర్టిఫికేటు పర్సంటేజ్ ఇవన్నీ కూడా చేంజ్ అయ్యాయండి. దానికి సంబంధించిన సర్టిఫికేటు ప్రతి ఒక్కరూ కూడా మీరు అవకాశం ఉన్నంత వరకు సచివాలయ సిబ్బందిని కాంటాక్ట్ అయ్యి ఆ సర్టిఫికేటు మరి నోటీస్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. దీనికి సంబంధించి గతంలో ఒక వీడియో పెట్టడం జరిగింది. చాలామంది మిత్రులు ఈ యొక్క సబ్స్క్రైబ్ మిత్రులు ఏమంటున్నారంటే చాలా సందేహాలు అనేది వెళ్ళబుచ్చడం జరిగిందండి. అందులో కొన్ని సందేహాలకి మీకు పూర్తి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అవేంటంటే సదనం సంబంధించి గతంలో మనం చెప్పిన వీడియోల ప్రకారం ఏంటంటే మున్సిపల్ కమిషనర్ లేదా ఎంపీడీఓ గారి లాగిన్‌కి కాంటాక్ట్ అవ్వాలి. ఎక్కడైతే మీరు వెరిఫికేషన్ చేసుకున్నారో ఆ హాస్పిటల్‌కి వెళ్ళాలి అని చెప్పి మీకు చెప్పడం జరిగింది. అయితే లేటెస్ట్‌గా నిన్న సాయంత్రం వచ్చినటువంటి సమాచారం ఏంటంటే ఎవరైతే ఈ సదరం సర్టిఫికేట్ సంబంధించి ఇనెలిజిబుల్ అయ్యి నోటీస్ వచ్చిందో వారు సంబంధించినటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయానికి కాకుండా లేదా హాస్పిటల్‌కి వెళ్ళకుండా మీ యొక్క ఎంపీడీఓ పరిధి అయితే మండల స్థాయి లేదా విలేజ్ స్థాయిలో మీరు ఉన్నట్లయితే మండలం పరిధిలో ఉన్న ఎంపీడీఓ ఆఫీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ యొక్క సదరం సర్టిఫికేటు నోటీసు అక్నాలెడ్జ్‌మెంట్ ఆల్రెడీ కంప్లీట్ అయిన తర్వాత నోటీసు ఈ 2 మరియు మీకు సంబంధించిన మెడికల్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కానీ ఏవైనా ఉన్నట్లయితే ఇవి పట్టుకొని వెళ్ళి ఒకసారి మీరు ఎంపీడీఓ గారి లాగిన్‌లో గ్రీవియన్స్ రైజ్ చేయాల్సి ఉంటుందండి. ఈ విధంగా గ్రీవెన్స్ విలేజ్ సంబంధించిన వాళ్ళు ఎంపీడీఓ పరిధిలో చేయాల్సి ఉంటుంది. లేదా మున్సిపాలిటీ ఏరియా మున్సిపల్ సిటీలో లేదా వైజాగ్, అనకాపల్లి, తర్వాత విజయవాడ, నెల్లూరు ఇలాగే మున్సిపాలిటీ పరిధిలో ఎవరైతే ఉన్నారో సిటీ అర్బన్ పరిధిలో వారు సంబంధిత మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క జోనల్‌కి సంబంధించి కమిషనర్ అయితే జోనల్ ఆఫీస్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ కంప్యూటర్‌లో గ్రీవెన్స్ రైజ్ చేస్తారు. ఈ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళి గ్రీవెన్స్ రైజ్ చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ కూడా గ్రీవెన్సెస్ అన్నీ కూడా సంబంధిత డిస్ట్రిక్ట్ లెవెల్‌లో ఉన్నటువంటి పీడీ, డీఆర్‌డీఏ లేదా సెర్ప్ డిపార్ట్మెంటు సంబంధిత ఫిజికల్లీ వర్క్ డిజబిలిటీ ఎవరైతే ఉన్నారో ఆ డిపార్ట్మెంట్‌కి అనేది ఈ యొక్క డీటెయిల్స్ గ్రీవెన్స్ అన్నీ కూడా ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుందండి. ఫార్వర్డ్ అయిన తర్వాత ఈ గ్రీవెన్సెస్ సంబంధించినవన్నీ కూడా మళ్ళీ వాళ్ళు రీషెడ్యూల్ చేస్తారట. రీషెడ్యూల్ అనేది ఎలా చేస్తారంటే మీకు యాక్చువల్‌గా డిజబిలిటీ ఉంది జెన్యూన్‌గా. మీరు దాన్ని అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్న తర్వాత ఈ రీషెడ్యూల్‌లో మీకు గతంలోనే ఏవైతే నోటీసులు ఇచ్చి గ్రామ మరియు వార్డు సచివాలయంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్‌లో మీకు నోటీస్ ఇచ్చినట్లుగా ఫోటో తీసుకొని మీ ఈకేవైసీ ఫేస్ లేదా బయోమెట్రిక్ ఈకేవైసీ తీసుకున్న తర్వాత మీరు ఏ రోజైతే డేటు, టైం ఇచ్చారో ఆ రోజు సంబంధిత హాస్పిటల్‌కి మీరు గతంలో ఎలా అటెండ్ అయ్యారో ఇప్పుడు కూడా అదే విధంగా అటెండ్ అయ్యే ప్రాసెస్ అనేది ఇప్పుడు ఇచ్చేటటువంటి షెడ్యూల్ అనేది రావడం జరుగుతుంది. దీనికి మీరు చేయవలసింది నిజంగా మీరు జెన్యూనిటీ ఉంటే ఏదైనా కారణం వల్ల బై మిస్టేక్ ఏదైనా సిట్యుయేషన్స్ వల్ల అక్కడ ఆ రోజు షెడ్యూల్ సంబంధించి ఏదైనా బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల ఎక్కువ మంది ఫ్లోటింగ్ అవ్వడం వల్ల ఏ కారణం వల్ల అయినా సరే మీకు జెన్యూనిటీగా ఏదైనా బై మిస్టేక్ టెంపరరీ సర్టిఫికేట్ రావడం వల్ల కానీ లేదంటే నిజంగా జెన్యూనిటీ ఉంది సరిగా చేయలేదని చెప్పి మీకు కొంతమంది సందేహాలు ఉన్నట్లు ఉంటాయి. ఇటువంటి వాళ్ళందరూ కూడా గ్రీవెన్స్ రేజ్ చేసుకొని ఈ ఇచ్చిన షెడ్యూల్‌కి సంబంధించి ఏ రోజైతే మీకు వస్తుందో ఆ రోజు మీరు వెరిఫికేషన్‌కి వెళ్ళిన తర్వాత ఆ యొక్క సర్టిఫికేట్ మళ్ళీ కూడా మోడిఫికేషన్ చేస్తారు ఆన్‌లైన్‌లో. మళ్ళీ సేమ్ మాకు ఏదైతే సర్టిఫికేట్ మోడిఫికేషన్ చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఇచ్చారో అదే విధంగా మళ్ళీ కూడా మాకు ఇస్తారండి. అప్పుడు ఇచ్చిన తర్వాత మీకు నోటీస్ అనేది ఇస్తాం. మీకు పర్సెంటేజ్ ఏమైనా మారితే పెన్షన్ అనేది రద్దు అవ్వకుండా కంటిన్యూ అవుతది. టెంపరరీ వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళు పర్మనెంట్‌గా గాని అసెస్ చేసి మళ్ళీ గతంలో కాకుండా ఇప్పుడు అసెస్ చేసిన తర్వాత పర్సెంటేజ్ పర్మనెంట్ గాని ఇస్తే ఆ సర్టిఫికేట్ అక్నాలెడ్జ్‌మెంట్, నోటీస్ అక్నాలెడ్జ్‌మెంట్ తీసుకున్న తర్వాత ఇది కంప్లీట్ అయిన తర్వాత మంత్ నుంచి మీ పెన్షన్ కొనసాగే అవకాశం ఉంటది. ప్రస్తుతానికైతే అందరూ ఇనెలిజిబుల్ ఎవరైతే వచ్చారో వాళ్ళకైతే ప్రభుత్వం పెన్షన్ అనేది హోల్డ్‌లో పెట్టడం జరుగుతుందండి. తప్పనిసరిగా ఈ యొక్క విషయాన్ని అందరూ కూడా గమనించండి. హోల్డ్‌లో పెట్టిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా అయ్యి మీరు ఎలిజిబుల్ అయితే అది నెక్స్ట్ మంత్ నుంచి మీకు కొనసాగింపే అవకాశం ఉంటది. ఇందులో మీకు చిన్న సందేహం ఉంటది. సార్ హోల్డ్‌లో పెట్టారు కదండీ! ఈ అమౌంట్, ఆ అమౌంట్ కలిసి వస్తదా అని చెప్పి మీకు డౌట్ ఉంటది. అదేంటనేది గతంలో మనకి ఇచ్చిన గవర్నమెంట్ ఏంటంటే 3 నెలల వరకు అనేది పెన్షన్ అనేది తీసుకోవచ్చు నాకు ఆప్షన్ ఇచ్చింది. నా అంచనా ప్రకారం హోల్డ్‌లో పెడితే
నిజంగా మీరు తర్వాత జెన్యూనిటీ సర్టిఫికేట్ ప్రకారం వస్తే అది మీకు 3 నెలలు కలిపి ఇచ్చే అవకాశం అయితే ఉంది. అంటే పూర్తిగా చెప్పలేను. అవకాశం అయితే ఇచ్చే అవకాశం ఉంది. లేని పక్షంలో ఆ మంత్ నుంచి మీకు కొనసాగింపు అనేది జరుగుతుందనమాట. ఈ విధంగా పెన్షన్‌కి సంబంధించి దీనికి సంబంధించి సందేహం. తర్వాత ప్రింట్ సదరం సర్టిఫికేట్ అని చెప్పి ఏపీ సేవా లాగిన్‌లో డిజిటల్ అసిస్టెంట్ వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లాగిన్‌లోని మీకు ఈ రీఅసెస్మెంట్ ఎవరైతే చేసుకున్నారో, వెరిఫికేషన్ చేసుకున్నారో వికలాంగులందరూ లేదా దివ్యాంగులు అందరికీ కూడా కొత్తగా సర్టిఫికేట్స్ అనేది డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. దానికి ఎన్టీఆర్ భరోసా యాప్‌లో అక్నాలెడ్జ్‌మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి కొంతమంది మిత్రుల సందేహం ఏంటంటే, మన కంప్యూటర్‌లోని ప్రింట్ తీసేటప్పుడు ఆటోమేటిక్‌గా ఏదైనా కారణం వల్ల గానీ అది డౌన్లోడ్ అవ్వకపోవడం వల్ల, ఏదైనా కారణం వల్ల కరెంట్ పోవడం వల్ల అది స్టక్ అయిపోయి అది డిజేబుల్ అయిపోతుందనమాట. అంటే రెండోసారి అనేది ప్రింట్ తీసుకోవడానికి లేదు. అది సేవ్ చేసుంటే మనం ఎన్నిసార్లైనా ప్రింట్ తీసుకోవచ్చు పీడీఎఫ్‌లో. సేవ్ చేయకుండా కంప్యూటర్‌లో డైరెక్ట్‌గా ప్రింట్ తీసినప్పుడు ఏదైనా పవరు డిస్కనెక్ట్ అవ్వడం వల్ల గానీ, ఏదైనా కారణం వల్ల టెక్నికల్ ఇష్యూ వల్ల గానీ ఆగిపోయినట్లయితే వారికి ఒక కొత్త ఆప్షన్ అనేది ఉంది. దాని మీద టెన్షన్ పడకండి. అదేంటంటే సేమ్ డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ ఎవరైతే ఉన్నారో వారికి ఏపీ సేవా పోర్టల్‌లోని ఓల్డ్ మీ సేవా సర్వీసెస్ అని చెప్పి ఒక ఆప్షన్ అనేది ఉందండి. అది క్లిక్ చేసిన తర్వాత అందులో సదరం ప్రింట్ సర్టిఫికేట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటదండి. ఆ సదరం ప్రింట్ సర్టిఫికేట్ ఆప్షన్ ఓపెన్ చేస్తే అందులోని మీ యొక్క సదరం నంబర్ ఏదైతే ఉందో మీకు వచ్చినటువంటి 040, 050, 030 అంటే డిస్ట్రిక్ట్ కోడ్స్ పెట్టి మారుతదండి. ఆ సదరం నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ డీటెయిల్స్, వాళ్ళ నేము డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. లేని పక్షంలో డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తే పర్ఫెక్ట్‌గా మీ నేమ్ ఆధార్‌లోను అన్నింట్లో ఎలా ఉందో అలాగే ఎంటర్ చేసుకోండి. అది చేసిన తర్వాత మీకు ప్రింట్ సర్టిఫికేట్ మినిమమ్ ఛార్జెస్ దాని సర్వీస్ ఛార్జ్ రూ. 50 ఎంతో ఉంటదండి. అది చేసుకున్న తర్వాత మీకు ప్రింట్ సర్టిఫికేట్ మరియు ఐడీ కార్డ్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఐడీ కార్డ్, ఈ సర్టిఫికేట్ 2 ఎప్పుడైనా సరే మీరు బస్ పాస్ చేసుకున్నప్పుడు గానీ, రైల్వే పాస్ చేసుకున్నప్పుడు గానీ, రైల్వే టికెట్ తీసుకున్నప్పుడు గానీ, ఈ ఐడీ కార్డ్ పట్టుకున్నట్లయితే మీకు సంబంధిత స్పెషల్ కేటగిరీ సీట్లు రైల్వేకి సంబంధించి రైల్వే బోగీలు ఫిజికల్లీ వర్క్ డిజబిలిటీ సంబంధించి దివ్యాంగుల బోగి అనేది ఉంటది. వారు డైరెక్ట్‌గా ఎక్కడానికి మీకు ఒక ప్రత్యేక బెనిఫిట్ అనేది ఉంటదండి ఈ ఐడీ కార్డ్ కింద. ఈ రెండాటికి మినిమమ్ రూ. 50 సర్వీస్ ఛార్జ్ చేసుకుంటారు. తర్వాత లామినేషన్ సర్వీస్ ఛార్జెస్ కూడా ఏమైనా ఉంటే మీరు చేసుకున్నట్లయితే అది కూడా సర్వీస్ ఛార్జ్ కట్టాల్సి ఉంటది. ఈ విధంగా ప్రింట్ సర్టిఫికేట్ తీసుకొని అది మీరు కలర్ ప్రింట్‌లో జాగ్రత్తగా లామినేషన్ చేసుకొని దాచుకున్నట్లయితే భవిష్యత్తులో ప్రతి దగ్గర కూడా దీనికి ఒక అవకాశం అనేది ఉంటది. ఆ సర్టిఫికేట్ అనేది ఆ విధంగా మీరు పొందడానికైతే అవకాశం ఉంటదండి. ఇది ఒక సందేహం. తర్వాత సార్ డీఎంహెచ్ఓ పెన్షన్ సంబంధించి 15,000 ప్రస్తుతం మాకు వెరిఫికేషన్ చేశారండి. మంచానికి పరిమితం అయ్యున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కదలలేని స్థితిలో ఉన్నారు. 95%, 85% దాటుందండి. ఇప్పుడు డీఎంహెచ్ఓ పెన్షన్ అనేది మాకు ఇస్తారా అని చెప్పి మీరు అన్నారండి. డీఎంహెచ్ఓ పెన్షన్ అనేది అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేసుకోవాలంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కోలా జరుగుతుంది. నేను 2, 3 జిల్లాల్లో కన్సిడర్ చేసి వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళ డైరెక్ట్‌గా డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత వారిచ్చినటువంటి సమాచారం ఏంటంటే ఎగ్జాంపుల్ కాకినాడ లేదా ఈస్ట్ గోదావరి జిల్లాలో ప్రాసెస్ ఎలా ఉందంటే ఎవరైతే డీఎంహెచ్ఓ పెన్షన్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో ఇప్పుడు వెరిఫికేషన్‌లో పర్సెంటేజ్ 90%, 100% ఇచ్చినప్పటికీ కూడా వారు బెడ్ పేషెంట్ అయినట్లయితే వారికి సంబంధించి ఆప్షన్ ఎలా పెట్టుకోవాలన్నట్లయితే మీరు మీ ఏరియా హాస్పిటల్‌లో ఎవరైతే ఏరియా హాస్పిటల్ దగ్గరలో ఏరియా హాస్పిటల్ గానీ, పీహెచ్‌సీ నుంచి గానీ డాక్టర్ గారు ఒక రిఫర్ చేస్తూ ఇస్తారనమాట. ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ రిఫరెన్స్ సర్టిఫికేట్ పట్టుకొనెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ సంబంధించి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉంటది. విశాఖపట్నం కేజీహెచ్, విజయవాడలో జనరల్ హాస్పిటల్ ఉంటది. ఈ యొక్క డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అంటారనమాట. ఆ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్‌లో ఈ సర్టిఫికేట్ రిఫర్ చేసిన సర్టిఫికేట్, ఈ యొక్క పర్సన్, ఈ యొక్క డిజబిలిటీ సర్టిఫికేట్స్ ఇవన్నీ పట్టుకొనెళ్ళి వాళ్ళు తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు మెడికల్ బోర్డ్ అని చెప్పి సూపరింటెండెంట్ గారి దగ్గర ఒక మెడికల్ బోర్డు వాళ్ళు సర్టిఫై చేసి ఒక సర్టిఫికేట్ ఇస్తారనమాట. ఆ సర్టిఫికేట్ ఇచ్చాక ఆ సర్టిఫికేట్ మరి సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొనెళ్ళి మీ యొక్క జిల్లా స్థాయిలో అక్కడే జిల్లా స్థాయిలో డీఎంహెచ్ఓ ఆఫీస్ అని ఒక ఆఫీస్ ఉంటదండి. వారికి ఈ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేసినట్లయితే వారు సంబంధిత లాగిన్‌లో ఈ యొక్క పెన్షన్ అనేది అప్లై చేస్తారనమాట. అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ గానీ, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ వారి యొక్క లాగిన్ అనేది ఉంటది. డీఎంహెచ్ఓ గారి లాగిన్ అప్లై చేస్తారు. చేసిన తర్వాత మంత్ గానీ, ఆ తర్వాత మంత్ గానీ ఆటోమేటిక్‌గా అది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. గతంలో వికలాంగ పెన్షన్ వస్తే అది 6,000 నుంచి 15,000 కన్వర్ట్ అయ్యి అమౌంట్ అది వస్తది. లేదు కొత్త పెన్షన్‌లతో గానీ ఇచ్చే అవకాశం ఉంటే కొత్త పెన్షన్‌లతో ఇస్తారు. సుమారుగా ఈ పెన్షన్‌కి సంబంధించి సమాచారం ఏంటంటే పెట్టిన 1 ఆర్ 2 మంత్స్‌లో మీకు డైరెక్ట్‌గా మోడిఫికేషన్ చేసి వచ్చేస్తుందండి. ఇది గతంలో ఇప్పటి వరకు జరిగిన అన్ని గమనించిన తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ విధంగా అప్లై చేయాలి. కొంతమందికేంటంటే
టెంపరరీ సర్టిఫికేట్ అనేది ఇచ్చారండి. టెంపరరీ సర్టిఫికేట్ అనేది ఎలా జరుగుతుందంటే, మీకు ఏదైనా యాక్సిడెంట్ ద్వారా గానీ, ఏదైనా ఇన్సిడెంట్ ద్వారా గానీ, ఏదైనా కంటికి గానీ, లేదైనా శరీర భాగానికి గానీ దెబ్బ తగులుతది. దెబ్బ తగిలిన తర్వాత బోన్ ఇరిగిపోద్ది. దానికి మీరేం చేస్తారంటే, ఆ టైంలో సదరం అప్లై చేసుకున్నట్లయితే, మీకు 6 మంత్స్, 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ వరకు గూడా పలానా ప్రాబ్లమ్ ఉంది. ఆ ఎలిజిబిలిటీ ఉంటది. తర్వాత మెడిసిన్స్ ఇవన్నీ వాడిన తర్వాత, వారికి ఆ ప్రాబ్లమ్ క్లియర్ అయిపోద్ది. సో, అప్పుడేంటంటే అప్పటి వరకు ఈ సర్టిఫికేట్ అనేది 1 ఆర్ 2 ఇవ్వాలి. డాక్టర్ గారు ఇచ్చినటువంటి అసెస్మెంట్ ప్రకారం అప్పటి వరకు మాత్రమే ఆ సర్టిఫికేట్ పనిచేస్తది. ఆ తర్వాత మళ్ళీ అసెస్మెంట్ చేసుకోవాల్సి ఉంటది. నిజంగా డిజబిలిటీ ఉంటే. అసెస్మెంట్ చేసుకున్న తర్వాత డిజబిలిటీ లేదనుకోండి, అది సర్టిఫికేట్ అనేది 40% బిలో ఇస్తారు. అది పనిచేయదనమాట. ఇప్పుడు సర్టిఫికేట్‌లో చాలామంది ఏంటంటే టెంపరరీ సర్టిఫికేట్ అని ఇచ్చి 40% బిలో లేదా 40% అబోవ్ ఇచ్చినప్పటికీ కూడా ఆ సర్టిఫికేట్ మన పెన్షన్ గైడ్‌లైన్స్ ప్రకారం కేవలం వేరే ఆటిలకి స్కూల్స్ లేదా కాలేజెస్ గాని, బస్ పాసులకి ఈట్లికైతే పనిచేస్తది తప్ప, మనకి పెన్షన్ పెట్టుకోవడానికి అనేది ఆ సర్టిఫికేట్ పనిచేయదు. అందువల్ల ఆ విధంగా ఆ పెన్షన్ అయితే చాలామందికి నిలుపుదల చేయడం జరిగిందండి. వారు నిజంగా పర్మనెంట్ డిజబిలిటీ అయితే మళ్ళీ వెరిఫికేషన్‌కి సంబంధించి మీరు గ్రీవెన్స్ ఎంపీడీఓ ఆఫీస్ లేదా మున్సిపల్ ఆఫీస్‌లో మీరు అప్లై చేసుకుంటే వాళ్ళ ఆప్షన్ అనేది ఇచ్చిన తర్వాత మళ్ళీ షెడ్యూల్ ప్రకారం మీరు వెళ్లి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీకు టెంపరరీ కాకుండా పర్మనెంట్‌గాని ఇస్తే మీకు నెక్స్ట్ నుంచి పెన్షన్ అనేది కొనసాగింపు అనేది జరగడం జరుగుతుంది. ఎవరైనా గానీ అది కంప్లీట్ అయిపోయినట్లయితే వారికి పెన్షన్ అనేది కొనసాగింపు అనేది ఉండదు. ఆ సర్టిఫికేట్ కూడా క్యాన్సిల్ అయిపోద్దనమాట. వితిన్ టైమ్ తర్వాత. దీనికి సంబంధించి ఎలా జరుగుతుందండి. దీంట్లో చాలామందికి ఏ ఏ కారణాల వల్ల ఇప్పుడు ఏదైనా ఒక డిసీజ్ వస్తది. ఒక చెయ్యి పనిచేయదు. కానీ దానికి వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత మీకు టెంపరరీ అనేది ఇస్తారు. సో, ఆ విధంగా మీకు పెన్షన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉండదు. తర్వాత ఈ పెన్షన్‌లోని కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, పెన్షన్ వెరిఫికేషన్‌కెళ్తారు. అక్కడ వారి దగ్గర వెరిఫికేషన్ టైంలోని వాళ్ళు కొన్ని క్వెషన్ చేస్తారు. దానికి మీరు సరైన సమాధానం చెప్పకపోవడం వల్ల, లేదా ఏదైనా కారణం వల్ల మీరు ఏదైనా వారికి తగ్గ సహకారం ఇవ్వలేనందున, వాళ్ళు సరిగ్గా మిమ్మల్ని పరిశీలించే సమయంలోని మీరేదైనా మానిప్యులేట్ చేస్తున్నారా అని చెప్పి వారేమైనా పరిశీలించి పెన్షన్‌కి సంబంధించి ఈ వెరిఫికేషన్‌లోని పర్సెంటేజ్‌లు ఈ యొక్క ఇది కూడా ప్రాబ్లమ్ అయ్యే అవకాశం ఉంటది కాబట్టి, మీరు మీ యొక్క డయాగ్నోసిస్ సంబంధించి ఈ యొక్క డాక్యుమెంట్స్, ఈ యొక్క వెరిఫికేషన్ సంబంధించి, ఈ హెల్త్‌కి సంబంధించి ఇవన్నీ కూడా సర్టిఫికేట్‌లు అన్నీ మీరు ఇచ్చి, తర్వాత కొంతమంది ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటారు ఎప్పటినుంచో. దానికి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కూడా మీరు వాళ్ళకి సబ్మిట్ చేస్తే, దాని యొక్క పుట్టు పూర్వోత్తరాలు మీ డిజబిలిటీకి సంబంధించినటువంటి హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ అంతా కూడా వారు పరిశీలించి, దాన్ని బేస్ చేసుకొని వేరొక డిజబిలిటీ వస్తది. మీకు ఎగ్జాంపుల్ బ్రెయిన్‌లో ఏదైనా క్లాట్ వస్తే మీ మాటలు ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. సో, అప్పుడేమవుతదంటే తర్వాత నెక్స్ట్ వేరే డిజబిలిటీ వస్తది. ఇలాగా మల్టిపుల్ డిజబిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళు బేరీజ్ చేసి డిజబిలిటీ వచ్చాక ఆ పెన్షన్స్ ఇవన్నీ కూడా బేరీజ్ చేసి, ఆ యొక్క పర్సెంటేజ్ బట్టి అది డీఎంహెచ్ఓ మార్చాలా? లేదంటే నార్మల్ పెన్షన్‌గా కొనసాగించాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు కాబట్టి, మీ యొక్క డయాగ్నోసిస్ విషయాలన్నీ కూడా తప్పనిసరిగా మీరు వెరిఫికేషన్ టైంలో గతంలో మీరు ఏదైనా మిస్టేక్ చేసుంటారు. ఇప్పుడు జరిగే వెరిఫికేషన్‌లో మీరు క్షుణ్ణంగా పరిశీలనాత్మకంగా డాక్టర్స్ వారికి మీరు ఈ సమాచారం ఇచ్చినట్లయితే, వారు ఈ సిట్యుయేషన్స్ అన్నీ కూడా బేరీజ్ చేసుకొని సర్టిఫికేట్‌లో పర్సెంటేజ్ పర్మనెంటా, టెంపరరీ అని చెప్పి వాళ్ళనేది డిసైడ్ చేస్తారండి. ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన సమాచారం అండి. దీనికి సంబంధించి ఈ విధంగా జరుగుతుంది. కొంతమందికి ఎలా మనకు డీఎంహెచ్ఓ పెన్షన్‌కి సంబంధించి 15,000 అనేది ఎలా వస్తది అని చెప్పి మీకు కొంచెం ఐడియా వచ్చి ఉండకపోవచ్చు. దీనికి ఒక ముఖ్య సమాచారం ఏంటంటే, పర్మనెంట్ డిజబిలిటీ అయ్యుండాలి. బెడ్ పేషెంట్ అయ్యుండాలి. అట్ ద సేమ్ టైమ్ 85% అబోవ్ ఉండాలి. ఈ క్రైటీరియాస్ అన్నీ కూడా ఉన్నట్లయితేనే ఈ యొక్క 15,000 పెన్షన్ అనేది మీకు రికమెండ్ చేసి వాళ్ళు పెట్టుకుంటే అప్లై చేస్తే వాళ్ళు ఇచ్చే అవకాశం అయితే ఉంటదండి. కొంతమందికి ఎగ్జాంపుల్ చేతి వేళ్ళు ఉన్నాయనుకోండి. ఈ భాగం అంతా ఏదైనా యాక్సిడెంట్‌లోనో ఏదైనా కట్ అయిపోద్ది. వాళ్ళు ఈ మొండెం చేయి ఉంటది డిజబిలిటీ. అంటే వాళ్ళకి 100% ఇచ్చుండొచ్చు. లేదా 90%, 85% ఇచ్చుంటారు. వాళ్ళకి మిగతా చేత్తో, మిగతా శరీర భాగాలతో వర్క్ చేసుకోగలుగుతారు. అటువంటి వాళ్ళకేంటంటే ఈ పెన్షన్ అనేది రికమెండ్ చేసే అవకాశం అయితే ఉండదు. ఇది చాలా వరకు గమనించాల్సింది ఉంటదండి. ఒక కన్ను పనిచేయదండి. పూర్తిగా ఏదో గుచ్చుకుపోయి ఉంటది. ఏదైనా కారణం వల్ల చిన్నప్పుడు గాని ఎప్పుడైనా సరే కన్ను గుచ్చుకుపోయి ఏదైనా యాక్సిడెంటల్‌గా ఏదైనా అయ్యుంటే కన్ను మొత్తం కంప్లీట్‌గా పనిచేయదు. అది ఆ కంటికి సంబంధించి 100% ఇచ్చేసినా, 85% అబోవ్ ఇచ్చినా వాళ్ళు మిగతా శరీర భాగాలతో పని చేసుకోగలుగుతారు. సో, వాళ్ళకి ఈ యొక్క 15,000 పెన్షన్ అనేది రికమెండ్ అనేది
చెయ్యరు. ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు. మీరు పర్మనెంట్‌గా ఒక పెన్షన్ అనేది కొనసాగింపాలంటే దానికి సంబంధించి ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాబ్లమ్ పర్మనెంట్‌గా అయ్యుండాలి. ఇప్పటికి కూడా మీరు బెడ్ పేషెంట్ అయ్యుండి చేసుకోలేని పక్షంలో 85% అబోవ్ ఉంటేనే అది కొనసాగిస్తారు. చాలామందికి డీఎంహెచ్ఓ పెన్షన్స్ కూడా రీసెంట్‌గా జరిగినటువంటి ఇంటింటికి వెరిఫికేషన్ ఎవరైతే చేశారో డాక్టర్స్ గారు, వారు ఇచ్చినటువంటి సర్టిఫికేట్‌లో 85% కన్నా తక్కువ ఇచ్చారు. ఏం జరిగిందంటే వాళ్ళు ఎంతో కొంత పని చేసుకోగలుగుతుండ్రు. ప్రాబ్లమ్ అంతగా లేదు అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసి ఇవ్వడం వల్ల వారికి 15,000 నుంచి 6,000గా మోడిఫికేషన్ జరిగి మార్పు చేసి వాళ్ళకి నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళకి 6,000 పెన్షన్ అనేది కొనసాగిస్తారు. అది ఎందుకు జరిగిందంటే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారం వర్క్ చేసుకోగలుగుతుంది కాబట్టి ఆ విధంగా ఇవ్వడం జరిగిందండి. ఇది మల్టిపుల్ డిజబిలిటీ కూడా లేదు. ఒక సింగిల్ డిజబిలిటీ ఉంది. ఈ విధంగా ఈ పెన్షన్‌కి సంబంధించి ఇవ్వడం జరిగిందండి. తర్వాత పెన్షన్స్‌లోని చాలామంది వెరిఫికేషన్ చేసేటప్పుడు ఏదైనా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తుంటారు. చెప్పేటప్పుడు సమస్య అయితే చెప్తారు. కానీ దానికి సంబంధించిన ఎవిడెన్స్ మీ దగ్గర ఉండవు. డాక్యుమెంట్స్ గానీ, లేదంటే ట్రీట్మెంట్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ గానీ, ఇవన్నీ కూడా గతంలో మీరు ఇచ్చుండరు. ఏదో క్యాజువల్‌గా ఎళ్లి వచ్చారన్నమాట. అటువంటి వాళ్ళు కూడా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు కంపల్సరీగా మీరు గ్రీవెన్స్ రేజ్ చేసిన తర్వాత ఇచ్చినట్టయితే మీకు ఆ పెన్షన్‌కి సంబంధించి నెక్స్ట్ టైమ్ నుంచి మీకు ఈ సమస్య రాకుండా పర్ఫెక్ట్‌గా రన్ అయ్యే అవకాశం ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించండి. అట్ ద సేమ్ టైమ్ మీరు వెరిఫికేషన్ ఎళ్ళేటప్పుడు మీరు ఎవరైతే ఎనకాల ఆహ్, ఎస్కార్ట్ ఎవరైనా తీసుకెళ్ళినట్లయితే మీకు బాగా తెలిసిన వారిని ఎడ్యుకేటెడ్ పరంగా కొన్ని విషయాలు బాగా తెలిసిన వారిని పొలిటికల్‌గా ఏమన్నా వారేదన్నా ఇటువంటి విషయాలన్నీ చెప్పడానికి అనుకూలంగా ఉన్నట్లయితే వాళ్ళని ఏమన్నా కాంటాక్ట్ అయ్యి తీసుకెళ్తే మీకు మీ సమస్యని డయాగ్నోసిస్‌ని పూర్తిగా చెప్పడానికి అవకాశం ఉంటదండి.